బట్ ఎక్కడో నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ సమ్వేర్ దే హ్యావ్ టు డూ ఎ కోర్స్ కరెక్షన్. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ జెన్జీకి కొత్త తరానికి మీరు ఏమి ఇస్తారు? మీరు ఏం సందేశాలు పంపుతున్నారు? ఏం సందేశం పంపుతున్నారు? ఐ థింక్ దీస్ కైండ్ ఆఫ్ ఎనీ యాక్ట్ విచ్ హిట్స్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, ద హార్మనీ బిట్వీన్ societies and states, if anything happens, I think we will be very firm in our voicing out our opinions. Thank you, sir. Jai Hind. Sir? ఎవరు జై ఆంధ్ర? కాదు సార్, మీకు మన దురదృష్టం ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే ఏ భావన ఉందో ఎవరికి తెలియదండి. ఇక్కడ నాకు నిజంగా తెలంగాణ ప్రజలను చూస్తే ఎందుకు ముచ్చటేస్తుంటే, తెలంగాణ అనే భావన ఉంటుంది, తమిళియన్స్కి తమిళ్ వాళ్ళకి అని ఉంటుంది, గెలవాలి ఉంటుంది. ఆంధ్రాకి సబ్ రీజనలిజం ఎక్కువ, లేస్డ్ విత్ కాస్ట్. అందుకు ఇక్కడికి వచ్చి పెట్టాం. మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు పెట్టాం ఇక్కడ అంటే, అట్లీస్ట్ మీకు ఏదో ఒక భావన, ఆంధ్ర అన్న భావన ఉంటే మంచిదని. ఇప్పుడు జై అమరావతి అంటే ఏమవుద్దో చెప్తాను. ఎందుకు చెప్పానంటే ఆ మాట, మీరు కనెక్ట్ అవ్వరు. సపోజ్ ఇఫ్ యూఆర్ పార్ట్ ఆఫ్ అమరావతి, ఐ డోంట్ నో, ఒకవేళ యూఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అమరావతి, సడన్లీ ఇదేదో అమరావతి వెళ్ళిపోవడం అంటే మాకు సంబంధం. బట్ వాళ్ళు ఇచ్చింది 33,000 ఎకరాలు, 30,000 మంది పైగా రైతులు ఇచ్చి, స్మాల్ స్లోగన్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. స్మాల్ స్లోగన్. కార్ల్ మార్క్స్ ఎక్కడో జర్మనీలో కూర్చొని మొత్తం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని కూర్చుంటే ప్రపంచం ఏకమైపోయింది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ స్లోగన్. అందుకే నేను ఆ ఉద్దేశంతో చెప్పాను తప్ప, మీరు కూర్చోబెట్టి జై ఆంధ్ర అని కూర్చోబెట్టి నన్ను ఉన్నత స్థాయికి వెళ్ళమని చెప్పాలి. అట్లీస్ట్ హ్యావ్ అన్ ఐడెంటిటీ, సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ విచ్ ఇస్ గుడ్ ఫర్ ద స్టేట్. అందుకని భారతీయత ఎక్కడ కోల్పోమని చెప్పలా. కానీ దీన్ని సబ్ రీజనలిజంకి తీసుకెళ్తే ఇంకా విడిపోవడానికి ఏమి లేవు. అన్ని రకాలుగా విడిపోయాం ఇంకా అందరం. ఇంకెక్కడ కలపడానికి ఉన్నాయి తప్ప ఇంక విడిపోవడానికి ఏం లేవు. అన్ని రకాలు. ఇప్పుడు ఈ కమిటీ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము కలపడానికి ఉన్నాం, విడగొట్టడానికి లేవని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. జై హింద్. అమర్జీ పొట్టి శ్రీరాములకి వాళ్ళు ఇలాంటి సభలు పెట్టకపోతే కదండి వాళ్ళు ఇక్కడ దాకా 11కి వచ్చారు. అంటే వైసీపీకి రిపీటెడ్ చెప్తున్నా, వీళ్ళు రౌడీజం చేస్తాం, గుండాగర్దీ చేస్తాం, భయపెట్టేస్తాం, నరికేస్తాం అంటే, వీటికి భయపడే వాళ్ళందరూ ఇంతమంది పాలిటిక్స్కి ఎందుకు వస్తారండి? ఆడబిడ్డలు ఎందుకు పాలిటిక్స్కి వస్తారు? రౌడీలు కానీ గుండాలకి భయపడితే దెర్ ఇస్ అ పాలసీ మ్యాటర్. మీకు నచ్చిందా పాలసీ? మీకు అమరావతి ఎంత కావాలో అంత కావాలా, 3 రాజధానులు కావాలా, అదేదో అదే చెప్తున్నాను. అదేదో నచ్చరాగా ఉంటుంది పేరెంటాను. అందుకే అంటే నేను ఎంత ల్యాండ్ కావాలి అనేది అదొక ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఒక్కొక్క విషయం. సో ఫైనల్లీ 2014లో ఒక డెసిషన్ తీసుకున్నారు. 30,000 ఎకరాలు 33,000 ఎకరాలతో క్యాపిటల్ చేద్దామని చేశారు. అది కనీసం అమరావతికి పరిమితమైంది. అండ్ నాకు తెలిసి ఎన్ని కిలోమీటర్లు సార్? ఇది ఒక హౌ మెనీ కిలోమీటర్లు? ఓకే, ఒక అమరావతి వరకు తీసుకుని ఒక 33,000 ఎకరాలు అనుకుంది. ఇప్పుడు ఆయన గత ముఖ్యమంత్రి వాళ్ళనే మాట్లాడి కూర్చోబెట్టి మచిలీపట్నం అంట, విజయవాడ అంట, గుంటూరు అంట, వాళ్ళు ఇంకా పెంచేశారు. 3 రాజధానులు అయిపోయినాయి. ఇప్పుడు మొత్తం 3 జిల్లాలతో కలిపి రాజధాని కావాలంటే ఇప్పుడు వాళ్ళకి అది వచ్చింది. నేను అలా చూస్తున్నాను దాన్ని. అంటే మొత్తం మళ్ళీ రియల్ ఎస్టేట్లు అమ్ముకోవచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఎప్పుడు సాగుద్ది? చాలామంది చచ్చిపోతారు ఇవన్నీ ఈ లోపు. చాలామంది పోతారు. ఎందుకంటే అంతకాలం ఒక రాజధాని నిర్మాణం కానీ ఇవన్నీ కూర్చోవాలంటే రూమ్ ఒక రాత్రి నిర్మింపబడలేదు కదా. హైదరాబాద్ రాత్రి నిర్మింపబడిందా? ఈ రోజుకి మీకు సైబరాబాద్కి వెళ్తే 30-40 సంవత్సరాల క్రితం 30 years బ్యాక్ స్టార్ట్ అయిన సైబరాబాద్ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అవ్వలేదు. అది ఎప్పటికీ అవ్వదు కూడా. అది కాన్స్టెంట్ కరెక్షన్ నిర్మాణం జరుగుతూనే ఉంటుంది. అలాంటిది ఒక కొత్త రాజధానికి అదే కదా మన దేశం. నేను కోరుకుంది, మన రాష్ట్రంలో అదే కోరుకుందా. ఐక్యత లేదు, ఒక ఏకాభిప్రాయం లేదు. ఇది నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఇంత రాజధాని ఏ సైజులో ఉండాలి నాకు ఒక అభిప్రాయం. కాబట్టి ఇంక అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఇంక దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దాన్ని ఒక ఆచరణలో పెట్టాలనుకుంటాం తప్ప ఇంక దాన్ని ఇంకా కన్ఫ్యూజన్ తీసుకొచ్చి ఇంకా దాన్ని చండాలం చేసి ఇది కొంచెం రైట్ ప్రాసెస్ కాదు సార్. మీది లాస్ట్ క్వశ్చన్ సార్. థ్యాంక్ యూ సార్.
అది బీజేపీ నాయకులు అడగాలి సార్. నన్ను అడిగితే నేనేం చెప్పంటారు చెప్పండి. మాట్లాడారు సార్, చెప్తున్నారు కదా. నాకు నిజంగా చెప్పాలని నాకు ఈచ్ పార్టీ కొన్ని సెన్సిటివిటీస్ ఉంటాయి, అది మనం అర్థం చేసుకోవాలి. అంటే అంత నిజంగా అందరూ అంత నిర్భయంగానూ ఉంటే సార్ సమాజం వేరుగా ఉండేది కదా. మేబీ ఎవరి సెన్సిటివిటీస్ వాళ్ళకు ఉంటుంది, మనం అర్థం చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. జై హింద్ సార్.